బీఆర్ఎస్ మహిళలంతా కలిసి పెట్టిన బతుకమ్మ సంబరాలల్లా ఎన్నికలకు ముందు చేతిపాటి ఇచ్చిన హామీలను అమలు చెయ్యలేదని పాటలు వాడుకుంటా సర్కారు పనితీరుని ఎడ్డిచ్చిండ్రు. ఇక కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి బాన్స్వాడ నుంచి కారు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుపడలేదని ఈ అక్క ఏమన్నదో చూడుండ్రోలా. నమస్తే పోచన్న, ఆ గట్టునున్నవా ఈ గట్టునున్నవా, ఏ గట్టు కాకుండా ఎటు కాకుండా పోయినవా? బన్సువాడ గడ్డ మీద బతుకమ్మ సంబరాలు ఇంత ఘనంగా జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా, ఏ పార్టీకి పోలే, ఏ కండువ కప్పుకోలేదు, తీర్థయాత్రల కండువాలు కప్పుకున్నా అని చెప్పిన నువ్వు ఇవాళ బతుకమ్మ వేడుకలకు ఎందుకు రాలేదే పోచన్న సీనన్న? కేసీఆర్ గారి హయాంలా లక్ష్మీపుత్రుడిగా ఉన్న నువ్వు రేవంత్ రెడ్డి దోస్తాను బట్టి లచ్చలేరుకోవడానికి పోయినవా పోచన్న? ఏ గట్టునున్నావు? స్పీకర్ కు మా గట్టు అని చెప్తానో కదా, నువ్వు ఏ గట్టు? మా గట్టే అయితే బతుకమ్మ కత్తు కదనే, ఏ గట్టుకుండా పోతున్నావు? ఇక రాజకీయ జీవితం శూన్యం నీది. మొన్నట్లా స్పీకర్ సారు పార్టీ ఫిరాయింపు మీద విచారణకు పిలిచినప్పుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు కూడా నేను కారు పార్టీలనే ఉన్నా, నేనెందుకు పార్టీ మారినా అని చెప్పిండు. మరిగా ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ అక్క చెప్పినట్టు కారు పార్టీ ఆధ్వర్యంలో నడిచే బతుకమ్మ సంబరాలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు ఖచ్చితంగా హాజరుపడాల్సిందే. కానీ అనర్హత వేటు పడొద్దని కారు పార్టీలనే ఉన్నామని చెప్తున్నా కూడా హాజరు పడలేదంటేనే ఆయన కారు పార్టీలో లేడు, పార్టీ ఫిరాయించిండనేది అర్థమైతున్నదని అనబట్టిండ్రు కారు పార్టీ మహిళలు. ఇక బాన్స్వాడలో చేసినట్టే కడమ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా ఇదే కార్యక్రమాలు చేస్తారో ఏం కథనో తెలియదు గాని మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించేటందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్ని కూడా కారు పార్టీలు ఇచ్చిపెట్టలేరు పోండ్రి. కేసీఆర్ గారి హయాంలా లక్ష్మీపుత్రుడిగా ఉన్న నువ్వు రేవంత్ రెడ్డి దోస్తాను బట్టి లచ్చలేరుకోవడానికి పోయినవా పోచన్న? ఏ గట్టునున్నావు? స్పీకర్ కు మా గట్టు అని చెప్తానో కదా, నువ్వు ఏ గట్టు? మా గట్టే అయితే బతుకమ్మ కత్తు కదనే, ఏ గట్టుకుండా పోతున్నావు? ఇక రాజకీయ జీవితం శూన్యం నీది.